లేకుండా చూడాలన్నారు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ అగ్రికల్చరల్ డైరెక్టర్ అనసూయ. యూరియా అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొటాషియం, ఫాస్ఫేట్, పురుగుల మందులు కొంటేనే యూరియా ఇస్తామని ఫెర్టిలైజర్స్ షాప్ యజమానులు ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఈ మేరకు వెంకటగిరిలోని పలు ఎరువుల షాపుల్లో తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. ఎరువుల దుకాణాల్లో ముఖ్యంగా యూరియా ఫెర్టిలైజరు మన గరిష్ట ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. అందుకని మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము దుకాణాలపైన తనిఖీలు నిర్వహించి అక్కడ మన ఉన్న యూరియా నిల్వలన్నిటినీ మనము ప్రత్యక్షంగా తనిఖీ చేసి వాటిని మనము మాక్సిమం అంటే ఎంఆర్పి రేట్స్ ప్రకారమే అమ్మించడం జరుగుతున్నది మా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో. దాని గురించి ఇవాళ శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ వచ్చున్నాము, మా ఏఓ గారు నేను వచ్చున్నాము, అంతేకాకుండా మా ఇతర స్టాఫ్ కూడా వచ్చున్నారు. మా ఆధ్వర్యంలో ఇక్కడ 130 బ్యాగులు ఉన్నాయని తెలిసింది మా తనిఖీల్లో. వాటినన్నిటిని మేము ఇప్పుడు మన ఎంఆర్పి రేట్స్ ప్రకారమే ఇక్కడ రైతులకు అందజేయడం జరుగుతూ ఉంది. వెంకటగిరి సబ్ డివిజన్ అంటే వెంకటగిరి సబ్ డివిజన్ లో ఇప్పుడు మొత్తం వీళ్ళ దగ్గర ఒక 2000 బ్యాగుల వరకు ఉంటుంది మనకి మన రిటైలర్స్ దగ్గర. అది కాకుండా మేము ఇంకా ఇండియన్స్ కూడా పెట్టి ఉన్నాము, మన ఆర్ఎస్కేలకి కానీ సొసైటీలకు కానీ ఇండియన్స్ పెట్టి ఉన్నాము. వాటి ద్వారా కూడా మనం ముమ్మరంగా రేపు 15వ తారీఖు తర్వాత మనకు నాట్లు పడతాయి కాబట్టి ఇంకా కూడా ముమ్మరంగా అందజేయడం అనేది జరుగుతుంది. షాపుల్లో అటువంటి కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. అందు గురించి షాపులకు కూడా కొంచెం సప్లై పంపిణీ అనేది ఈసారి జరగకుండా సొసైటీల ద్వారానే మా రైతు భరోసా కేంద్రాల ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా అందజేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. ఈసారి పైనుంచి కూడా అదే రకంగా వస్తాయి మార్కెట్ వారి ద్వారా. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి యూరియా కార్డ్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టున్నారు. యూరియాకి ఎక్కడ కొరత అయితే లేదు. మన జిల్లాలో బాగా యూరియా సఫిషియెంట్ గా ఉంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు యూరియా కార్డ్స్ ద్వారా అందజేయబడుతూ ఉంది. అంటే ఒక రైతుకి ఒక ఎకరాకి 3 బ్యాగులుగా అందజేస్తున్నాం మేము. అది కూడా 3 విడతలుగా ఇస్తాము. ఆయన విస్తీర్ణాన్ని పరిశీలించి 1B మరియు ఆధార్ తీసుకుని ఆయన వారి రైతు సేవ మాకు అన్నీ కావాలా, రోమర్ రోడ్ కూడా ఇదే చెప్తున్నారు. మాకేం కావాలంటే మేము కూడా అమ్ముకోవాలా, మాకు అన్ని డెవలప్మెంట్ అయితే యూరియా ఇస్తామన్నారు. ఫాస్ఫేట్, పురుగులు, పొటాషియం మొత్తం తీసుకుంటేనే మాకు యూరియా పంపిస్తున్నారు, లేకపోతే యూరియా పంపినన్నారు. ఏదో గవర్నమెంట్ కంపెనీ అంటే కంపెనీ యూరియా కోసం ఇవన్నీ పెట్టుకుని డెవలప్మెంట్ చేసుకుని బతుకుతురువా. రైతులు ఏమైపోవాలా, నాశనం అయిపోవాలా, రైతులు బ్రతుకెందుకు యూరియా ఏమన్నా ఇప్పుడు ఒక అనడం పోయాము. సామానంగా పప్పు కావాలంటే పప్పు ఇస్తాడు, నూనె కావాలి నూనె ఇస్తాడు, చంద్రులు కావాలి నువ్వు పప్పు తీసుకోవాలి, ఎన్ని తీసుకుంటే పప్పు ఇస్తాను అందరూ. వీళ్ళేంది మెడికల్ షాప్ నాకు యూరియా బదులు ఎన్ని తీసుకుంటావు, అయితే ఏం చేస్తాం, నాకు యూరియా లేదు మాట్లాడాలి రేటు చూస్తే అదనం లేదు. నీ పేరేం పేరా? విజయ్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్మీ రిజర్వ్ విభాగ సిబ్బంది